టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ పై ఐటీ కన్నుపడింది. మంగళవారం ఉదయం నుంచే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. వీరితో పాటు మ్యాంగో మీడియా సంస్థపైన ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఒకేసారి 8 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. 65 బృందాలుగా విడిపోయి పలు చోట్ల సోదాలు చేపట్టారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి మూవీ మేకర్స్ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు, శిరీష్తో పాటు ఆయన కుమార్తె హన్సితారెడ్డి ఇళ్లలోనూ రైడ్స్ అవుతున్నాయి. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలకు దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఉండగా డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించాడు. 3 సినిమాలు పెద్ద బడ్జెట్తో తీసినవే కావడంతో ఐటీ ఫోకస్ పెట్టింది. ఇక పుష్ప 2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వ్యాపారుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు చేపట్టింది. పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. వీరితో పాటు మ్యాంగో మీడియా సంస్థపైన ఐటీ దాడులు జరుగుతున్నాయి. మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ పై ఐటీ కన్నుపడింది. మంగళవారం ఉదయం నుంచే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. వీరితో పాటు మ్యాంగో మీడియా సంస్థపైన ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు మొదలుపెట్టారు. దిల్ రాజు సంక్రాంతికి వస్తున్న సినిమాతో పాటు గేమ్ చేంజర్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక అలాగే డాకు మహారాజ్ సినిమా కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. ఈ సంక్రాంతి సీజన్ లో వచ్చిన 3 సినిమాల్లో కూడా దిల్ రాజు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అసలు కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని ప్రభుత్వానికి చూపిస్తున్నారు, ఎక్కడ ఏంటి, ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా అనే వ్యవహారం మీద ఐటీ అధికారులు పూర్తి నిఘా పెట్టారు. ఇప్పటికే దిల్ రాజు ఆఫీసుల్లో 2 ఆఫీసులు, శ్రీనగర్ కాలనీలో ఒక ఆఫీస్ ఉంది, అలాగే ఇంకోటి కృష్ణానగర్ వద్ద కూడా ఒక ఆఫీస్ ఉంది. ఈ 2 ఆఫీసులతో పాటు దిల్ రాజు ఇల్లు, అలాగే దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, అలాగే కొండాపూర్లో కూడా ఏకకాలంలో 8 చోట్ల తనిఖీలు జరిగాయి. అలాగే దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే శ్రీనగర్ కాలనీ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ 2 వాహనాలు ఐటీ అధికారులు వచ్చారు. ఇక్కడ దాదాపు 3-4 గంటల పాటు ఇక్కడ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప 2 సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ భారీగా లాభాలని ఆర్జించారు. దాదాపు 2,000 కోట్లకు చేరువలో ఇప్పుడు కలెక్షన్స్ ఉన్నాయి. ఇటీవల రీలోడెడ్ వర్షన్ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అది 2,000 కోట్లకు చేరే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన కార్యాలయాల్లోనూ మైత్రి నవీన్, నిర్ణయి, రవిశంకర్ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. దీంతో పాటు పుష్ప 2కి సంబంధించి డైరెక్టర్, అలాగే ప్రొడ్యూసర్లు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లలో కూడా కీలకంగా వ్యవహరించిన వారి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అలాగే మరో చూస్తుంటే మ్యాంగో సంస్థ మీద కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మ్యాంగో రాము, ఆయనకు సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు, మ్యాంగో రాము ఇటీవల శ్రీతను కూడా వివాహం చేస్తున్నారు. వారి ఇరుకు సంవత్సరం మ్యాంగో కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మ్యాంగో మీడియా ఎలాంటి వీడియోస్ ఉంటుంది, ఎలాంటి ఆడియోస్, వాళ్ళ వద్ద ఉన్న అవకతవకలు జరుగుతున్నాయి, దాని మీద కూడా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది నిర్మాతలు కూడా సోదాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మీద కూడా త్వరలోనే అది సోదాలు నిర్వహించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ గంగాధర్, థ్యాంక్ యూ.